like, share and subscribe Sneha TV. ఎన్నికలు అయిపోయిన ఒక 3 నెలలు 4 నెలల పాటు నా మీద అనిల్ కుమార్ యాదవ్ 1000 కోట్లు 2000 కోట్లు 3000 కోట్ల రూపాయలు క్వాడ్స్ మొత్తం నడిపాడు, మైనింగ్ దందా నడిపాడు, రకరకాలు వేశారు. సరే, ఎక్కడా కూడా నేను స్పందించలేదు. నా మౌనమే దానికి కామ్గా ఉండటం కూడా జరిగింది. ఇంత పోయింది, అంత పోయింది, ఎంత పోయింది, ఏదేదో రాశారు, చాలా మంది మాట్లాడారు, చాలా మంది ఇది చేశారు. సరే, రైట్, ఎవరికి ఏ మీడియాకు సంబంధించిన వాళ్ళు 100 కూడా వార్తలు రాశారు, అన్నీ కూడా రాశారు. సరే, దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేనికైనా సరే రైట్ ఏది జరిగినా దానికి సంబంధించి ఫేస్ చేసేదానికి కూడా ఇప్పుడు సిద్ధంగానే ఉంటాం. కానీ ఈరోజు ముఖ్య కారణం, నేను రావడానికి కారణం 2. ఈరోజు మా జిల్లా అధ్యక్షుల వారిని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఇల్లీగల్గా జరుగుతున్నట్టు ఒక కేసు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఒక ఇది కూడా జరగటం జరిగింది. దానికి సంబంధించి రైట్ ప్రతి ఒక్కరికి కూడా జ్యుడిషియల్లో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. సో జ్యుడిషియల్ని అప్రోచ్ అయ్యే అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది, ఆ రైట్ ఉంటుంది. తప్పకుండా రైట్కి కోసం మా నాయకుల వారు వెళ్ళటం కూడా జరిగింది. తప్పకుండా అది ఖచ్చితంగా అది ఏ రిజల్ట్ అయినా కూడా ఒకవేళ వస్తే మంచిది, రాకపోయినా కూడా దేనికైనా కూడా ఫేస్ చేసేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించి ఆయన పారిపోయాడనో ఇట్టనో చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్కరికి కూడా రైట్ ఉంటుంది. ఆ రైట్ కోసం తప్పకుండా ఇది చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ప్రధానంగా నేను రావటానికి కారణం ఏంటంటే, ఈరోజు చాలా మందికి నెల్లూరు జిల్లా ప్రజలకి సరే నా మీద వేసినాయి అంటే రైట్ చూద్దాం, అయ్యే నేను ఒకవేళ తవ్వుకుంటా పోతే అన్నీ ఎక్కడెక్కడ తవ్వుకుంటాం, అన్నీ కూడా తవ్వుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు చేసుకున్నారు, తవ్వుతా పోతే అన్నీ కూడా బయటకు వస్తాయి, ఏం ఇబ్బంది లేదు. అనిల్ కుమార్ యాదవ్ సైదాపురంలో అడుగు పెట్టాడా, గూడూరులో అడుగు పెట్టాడా, మైన్ ఓనర్ని పిలిచి మాట్లాడా, ఏ రోజైనా మైన్ ఓనర్తో కలిసి మాట్లాడా, కనీసం మైన్ ఓనర్లకు ఎవరికైనా ఫోన్ చేశాడా, లేదా ఎవరికైనా ఫోన్ చేశాడు, అన్నీ కూడా తెలుస్తాయి, ఏం ఇబ్బంది లేదు. కానీ కూడా అది ఎలా జరుగుతా అలా జరుగుతుంది. కానీ ఒకటి మాత్రం మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఇల్లీగల్ మైనింగ్ జరిగింది రైట్. ఇల్లీగల్గా రైతు పొలంలో ఉన్నవాళ్ళు కొంతమంది రైతు పొలంలో చేసుకున్నారు, ఇల్లీగల్ మైనింగ్లో ఉన్న వాళ్ళు కొంతమంది చేసుకోండొచ్చు. వీటికి అన్నిటికీ సంబంధించి ఈ గవర్నమెంట్ రాకముందే ట్రాన్సిషన్ పీరియడ్లో, అంటే ఈ గవర్నమెంట్ ఎన్నికల నుంచి ఈ గవర్నమెంట్ లోపలే దాదాపు ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని దాదాపు నాకు తెలిసి ఒక 100-150 పైనే ఆ ఫైల్స్ మీద దాదాపు 255 కోట్ల రూపాయలు ఫైన్ వేయటం జరిగింది. తప్పు చేశారు, ఫైన్లు వేశారు. ఫైన్లు కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే తప్పు జరిగినప్పుడే దానికి సంబంధించిన ఈ ప్రభుత్వం వేయలేదు. ఈ ప్రభుత్వం చేయాల్సిందల్లా ఒకటేంటంటే ఫైన్లు కలెక్ట్ చేసుకోండి. 255 కోట్లు ఫైన్ చేశారు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైన్స్ అన్నింటిలో కూడా ఆపివేయటం జరిగింది కొన్ని నెలల పాటు. వీటిలన్నింటి మీద ఎంక్వైరీ చేయాలా, ఇన్స్పెక్షన్ చేయాలని. సరే, ఇన్స్పెక్షన్ అన్నీ చేశారు, బాగానే ఉంది. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు అన్ని తర్వాత ఒక రిపోర్ట్ పంపించిన తర్వాత ఆ రోజైనా ఆ మైన్స్ని ఓపెన్ చేశారా, ఒక ఆర్డర్ రిలీజ్ చేశారు, మైన్స్కి గైడ్ లైన్స్ చేశారు, బాగానే ఉంది రైట్. ఏం ఓపెన్ చేశారు? పెనాల్టీ లేని ఓపెన్ చేయాల. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, పెనాల్టీ లేని మైన్స్ ఓపెన్ చేయాల, పెనాల్టీ ఉన్న మైన్స్ని ఓపెన్ చేశారు. సరే, ఓకే, దాన్ని కూడా రకరకాల కారణాల మీద ఓపెన్ చేసుకోండొచ్చు, నేను కాదని. కానీ ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాక ముందు ఈ జిల్లాలో ఏం జరుగుతుంది? గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగింది అని మాట్లాడుతున్న వీళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దాదాపు 150 నుంచి 200 మైన్లు దాకుంటే యాక్టివ్ మైన్స్ ఒక 100 మైన్స్ ఉంటాయి. ఈ 100 మైన్స్కి సంబంధించి ఈ 10 నెలల్లో ఎందుకు మీరు 100 మైన్స్ని ఓపెన్ చేయలేదు? కేవలం 30 మైన్లు మాత్రమే సెలెక్టివ్గా ఎందుకు ఓపెన్ చేశారు అని అడుగుతా ఉన్నా. గతంలో మీరు తీసుకుంటే ప్రభుత్వానికి గండి తగిలిందని మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందల్లా ఒక్కటే,
ఏ ఒక్క టన్ను ఇక్కడి నుంచి బయటకు వెళితే ఎక్కడో దగ్గర పర్మిట్ కొట్టవలసిందే. బయటకు వెళ్ళిన ప్రతి టన్నుకి ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిట్ కొట్టే ఉంటారు. ఆ లెక్కన గతంలో 150 కోట్ల దాకా గవర్నమెంట్కి డబ్బులు వస్తే ఇప్పుడు దాదాపు 30-40 కోట్లు కూడా రాల. ఎందుకు? ఈరోజు నేను కాదు, ఇక్కడున్న పత్రికా విలేకరులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా మీరు సైదాపురం గూడూరులకు వెళ్ళండి. గతంలో మేము పుష్కలంగా ఉన్నామా, సంతోషంగా ఉన్నామా, ఎలా జరిగిందా, ఏం జరిగిందా, ఆ రైతు పొలంలో ఉన్నవాడు రాయెత్తుకొని వాడు కూతురు పెళ్లి చేసుకున్నాడా, వాడు అప్పు కట్టుకున్నాడా, వాళ్ళు ఇల్లు కట్టుకున్నాడా, సైదాపురంలో పండని పొలాలలో భగవంతుడి దేవుడు రాయగడితే బతికాడా? ఈ రోజు వందలాది మంది వేలాది మంది కూలి పని చేసుకుని ప్రతిరోజు నిత్యం కలకల్లాడుతున్నారా? ఈ రోజు ఎంతమందికి పనుంది, ఎంతమంది రోడ్డుల మీద పడ్డాడు, ఎంతమంది టిప్పర్ డ్రైవర్లు, మిషన్ డ్రైవర్లు పనులు లేక పరోక్షంగా ప్రత్యక్షంగా ఎన్ని వేల మంది రోడ్డును పడ్డారు 10 నెలల నుంచి అనేది మీరు ఒక్కసారి మీరు పోయి చూడండి. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఒక 80 మైళ్ళ నుంచి 100 మైళ్ళు మీరు మూసివేస్తే, ఒక మైన్ మీద ఉదాహరణకి 100 మంది బతికితే, 100 మంది బతికితే ఆ 100 మైళ్ళ మీద 10,000 కుటుంబాలు రోడ్లు పడ్డాయి. ఆ 10,000 కుటుంబాలు 4 రూపాయలు సంపాదించుకుంటే, లారీలు తిరిగితే, టిప్పర్లు తిరిగితే, దాని మీద బతుకుతున్న హోటల్లో, పెట్రోల్ బంకులు, లేదంటే ఆ లారీల మీద కిస్తీ కట్టుకోలేక ఎంతమంది వెహికల్స్ ఫైనాన్స్ వాళ్ళు ఎత్తుకెళ్లారో ఒక్కసారి మీ ప్రాంతాలకు వెళ్తే తెలుస్తుంది. ఒకసారి మీరు వెళ్ళండి. ఊరికినే బురదలు వేయటం, నింద వేయటం. పార్టీలు అక్కడికి వెళ్ళండి. తెలుగుదేశం పార్టీ, మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇల్లీగల్ జరిగింది, వైసీపీ జరిగింది అని ఒక్కసారి లెక్కేసుకోండి. ఆడున్న రైతు తెలుగుదేశం రైతు, వైసీపీ రైతు ఉన్నాడు, తెలుగుదేశం రైతు ఉన్నాడు, ఇంకో పార్టీ అంటే ఆ రైతులు కూడా ఉన్నారు. ఆ మైన్ ఓనర్లు చిన్న వాళ్ళు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అందరూ ఏదో వాళ్ళు దీనికోసమో తలా ఒక అడిగేసుకొని ముందుకు వెళ్ళి చేసుకున్నారు. నేను తప్ప ఒప్ప నాకు తెలియదు. అదన్నీ ఇక్కడ తప్పు ఒప్పులు నాకు ఎప్పుడప్పుడు ఏం కనిపించవు. కొండలు గ్రావులు ఎత్తుకెళ్ళిపోతా ఉంటారు కనీసం డబ్బులు కట్టకుండా, అది కరెక్టు. ఇసుకెత్తుకెళ్ళిపోతా ఉంటారు టిప్పర్లో, అది కరెక్టే. అని ఎవరైనా ఒక రైతు ఎత్తుకెళ్ళి ఉంటే తప్పే, లీగల్గా తప్పేనబ్బా. కానీ అనెత్తికల్గా చూసుకున్నప్పుడు సరే అవన్నీ గురించి కూడా నేను మాట్లాడదలుచుకోవట్లేదన్నా. ఎందుకంటే ఈరోజు నేను ప్రధానంగా ఏంటంటే, ఈ జిల్లాలో కొన్ని పేపర్లు రాస్తా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఏ రోజు మైన్ ఓనర్లు కోర్టు ఎక్కల. సార్ మా మైన్లు ఓపెన్ చేయండి అని కోర్టుకు వెళ్ళారు. మైన్ ఓనర్ల కోర్టుకు వెళ్ళారన్న. కోర్టు ఏమిచ్చింది? జనవరిలో కోర్టుకు వెళ్తే ఫిబ్రవరి 10వ తేదీ కల్లా మీరు యాక్షన్ తీసుకొని ఏమన్నా ఉంటే ఓపెన్ చేయండి అంటే అదిగో ఇదిగో అన్నారు. లాస్ట్కి మైన్ ఓనర్లు కంటెంప్ట్కి వెళ్ళారు. వైసీపీ ప్రభుత్వంలో కంటెంప్ట్కి వెళ్ళా. వైసీపీ ప్రభుత్వంలో మైన్ ఓనర్లు నిజంగా మేము దోపిడీలు చేస్తుంటే, మేము అక్రమాలు చేసుకుంటే మైన్ ఓనర్లు ఎక్కడా పోలా. ఫెమి అంటే ఒక మినరల్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ మినరల్ ఇండస్ట్రీ, ఫెమి ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఒక లెటర్ రాశారు. వేలాది మంది జీవితం కోల్పోతున్నారు, మైన్లు ఓపెన్ చేయలేకుండా మేము డెడ్ రెంట్ కట్టుకోవాల్సి వస్తుంది, మేము బాడుగలు కట్టుకోవాల్సి వస్తున్నాం, దయచేసి ఓపెన్ చేయమని చెప్పి ఫెమి ఒక లెటర్ రాసింది. మైనింగ్ సెక్రటరీ కాంతారావు గారిని కలిశారు. ఇది కాకుండా ట్విట్టర్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ట్యాగ్ చేస్తూ రాసిన వార్తలు ఇవన్నీ కూడా ట్విట్టర్లో. ఈరోజు మీరు పర్మిట్లు ఇవ్వటం లేకపోవటం వల్ల ఎంత నష్టం వచ్చింది, ఏ విధంగా మీరు మైనింగ్ సెక్టర్ని ఇబ్బంది పెట్టి ఎంతో మంది జీవితాలు నష్టమైపోతున్నాయి అని చెప్పి ఈరోజు మీరు అవన్నీ కూడా ఫెమి రాసిన లెటర్లు అవన్నీ ట్వీట్స్ ఇవన్నీ మీరు చూడండి అన్న. ఏది కూడా అనిల్ కుమార్ యాదవ్ ఒకరి మీద బురద జల్లే కార్యక్రమము, ఏడకొచ్చి ఇంకొకరి మీద బురద జల్లే కార్యక్రమము నేను చేయట్లా. ఇది అన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్సెస్. ఇవన్నీ కూడా ఇదే కాకుండా
మందాకృష్ణ గారు సంబంధించిన ఒక పోరాట మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వాళ్ళు నెల రోజుల క్రితం కాంతారావు గారిని అంటే మైనింగ్ సెక్రటరీని కలిసి వాళ్ళు సార్ మా సామాజిక వర్గం డైలీ లేబర్లుగా టిప్పర్ డ్రైవర్లుగా వాళ్ళందరూ జీవనాధారాలు బతుకుతున్నారు. ఈ రోజు ఆ మైనింగ్ మీద నెల జీతాలతో బతుకున్న వాళ్ళందరికీ మా పనులు లేవంటూ వాళ్ళు టెంపోలు వేసుకొని పోయి పామూరుకి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఇదిగోండి అన్న, ఇదేం అనిల్ కుమార్ యాదవ్ కంప్లైంట్ చేయించలా. కృష్ణమాదిగ గారు పెద్ద ఆయన కొద్దిగా ఇప్పుడు టీడీపీ ప్రోగానే ఉన్నారు అనుకుంటున్నా, పోరాటాలు చేసే పెద్ద ఆయన కొంచెం ఉన్నాడు. ఈరోజు వాళ్ళకి సంబంధించింది చేసింది ఇది అనిల్ కుమార్ యాదవ్ నిందే. ఇట్లా ఇవన్నీ చూసిన తర్వాత ఏంట్రా ఈ ముఖ్య కారణం, దీని వెనకాల ఎవరు బడా బడా నాడు నడుస్తున్నారు అంటే ఒకసారి నాకేమి ఎవరి మీద వ్యక్తిగతం లేదబ్బా, ఉన్న ఫ్యాక్ట్స్ ఏదైనా కానీ ఫోటో 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 పెట్టమ్మా పైన. సార్ నెల్లూరు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు, మా జిల్లా అంతా కూడా ఆయన్ని దానకర్ణులు రకరకాలు అంటుంటారు అనుకోండి, ఆయన పెద్దల్ని కలిశారు మైనింగ్ వాళ్ళందరూ. నాకు తెలిసి సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో కలిసినట్టున్నారు దాదాపు వీళ్ళందరూ మైనింగ్ వాళ్ళు. నాకు తెలిసి మైనింగ్ వాళ్ళు కలిసి సార్ మా ఓపెన్ చేయండి మేము ఇబ్బంది పడుతున్నాం అని రకరకాలు అడిగినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఈ కొంతమంది మైన్ వాళ్ళు నాకు చెప్పిన మాటలబ్బా. నాకు తెలుసు మైనింగ్ కష్టాలు, నాకు తెలుసు మైనింగ్ ఇబ్బందులు ఏంటో, నాకు అసలు సంబంధమే లేదు దీంట్లో. ఈ రకరకాల పేపర్లో వస్తున్న వార్తలకి ఎలా వస్తున్నాయో నాకు తెలీదు. కొంతమంది నా ప్రత్యర్థులు రాయిస్తున్నట్టున్నారు నా మీద వరవలేక. ఇప్పుడే నేను మంత్రి గారికి ఫోన్ చేసి చెప్తాను మీ ఓపెన్ చేయమని చెప్పి, కాబట్టి మీకు ఎటువంటి ఇది లేదు, కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళండి, మిమ్మల్ని అండగా ఉంటాను అని చెప్పాడు ఆయన ఎంపీ గారు. ప్రజాప్రతినిధి గెలిచిన ఎంపీ గారు ఇది చెప్పారన్నది నేను విన్నా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సరే కలిశారు, ఆయన చెప్పారు, పాపం వీళ్ళందరూ కూడా మంత్రి గారిని కలిశారు. ఓపెన్ అయిందో లేదో నాకు తెలియదు. నెల్లూరు అందరూ మళ్ళీ ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారో నాకు తెలియదు. ఇక్కడి నుంచి డీడీ ఆఫీస్ కూడా వెళ్ళారు. ఇదంతా అయిన తర్వాత కంపెనీది లక్ష్మీ క్వార్ట్జ్ శాండ్ ప్రైవేట్ లిమిటెడ్ నవంబర్ 22వ తారీఖున ఈ కంపెనీ పెట్టారు. నాకు వ్యాపారం అంటే దీని మీద నాకు సంబంధం లేదు, నాకు మక్కువ లేదు, అసలు ఇదంటే నాకు తెలియదు, మీరు ధైర్యంగా పోండి ఓపెన్ చేసుకోమని చెప్పిన పెద్ద ఆయన ఆ కంపెనీలో ఒక డైరెక్టర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. మీరు చూడండి సార్, కొంచెం పైకెత్తమ్మా పేరు, మేబీ రాదేమో, కింద పైకి జూమ్, కింద ఇంకా పైకి రాని. సర్లే అది కూడా చూసుకోండి కింద. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సంబంధం లేదని చెప్పిన వ్యక్తి, నాకు ఎలాంటి తెలియని వ్యక్తి, ఆయన ఒక కంపెనీ పెట్టారు. ఆ కంపెనీలో ఆయన డైరెక్టరు. ఇక్కడితో ఆగింది అనుకోవట్లా. దాదాపు గతంలో 20 నుంచి 25 మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారు. 25 నుంచి 25 మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారు. ఈ రోజు ఎందుకు ఒక ఎక్స్పోర్టర్ లేడు? ఒకే ఒక ఎక్స్పోర్టర్ ఉన్నాడు. ఎవరా ఎక్స్పోర్టర్? లక్ష్మీ క్వార్ట్జ్ ప్రైవేట్ లిమిటెడ్. అలా పైకి వెళ్ళు, పైకి పైకి పైకి, ఇంకా కిందకి 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 కిందకి. మీరు చూడండి అబ్బా, ఒకే ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ చేసింది, లక్ష్మీ క్వార్ట్జ్ ప్రైవేట్ లిమిటెడ్. దీని తర్వాత ఏమనుకున్నారో ఏమో, ఒరే డైరెక్ట్ గా పేర్లు పెడితే ఇబ్బంది పడతారు అనుకున్నారేమో, ఇంకొక సిస్టర్ కంపెనీని ఓపెన్ చేశారు, ఫిని. పైకి ఫిని.
ఫినీ లిమిటెడ్ అని ఒకటి ఓపెన్ చేశారు ఫినీ క్వార్ట్స్ పైకి. ఈ ఫినీ క్వార్ట్స్ లో విజయ్ కుమార్ రెడ్డి, ఈయన ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు, పత్రికా విలేకరు అందరికీ తెలుసు ఆయన ఎవరింట్లో ఉంటాడో ఎప్పుడు ఉంటాడో అని. విజయ్ కుమార్ రెడ్డి ఎవరింట్లో ఉంటాడో, ఎవరి దగ్గర ఉంటాడో, ఎవరికి చాలా ముఖ్యస్తుడో నేను చెప్పాల్సిన అవసరం లేదన్నా, మీ అందరూ ఎంక్వైరీ చేసుకోవచ్చు. మన్నెమాల విజయ్ కుమార్ రెడ్డి ఎవరు అనేది. అలాగే పైకి వెళ్ళి కిందకి కిందకి తీరా చూస్తే మళ్ళీ ఎవరు ఎక్స్పోర్ట్ చేశారు అంటే ఒకే ఒకరు ఎక్స్పోర్ట్ చేశారు, అది ఫినీ క్వార్ట్స్. అంటే గత 4 నెలలుగా చేసింది ఎవరు అంటే లక్ష్మీ క్వార్ట్స్, ఫినీ క్వార్ట్స్. వీళ్ళ తప్ప ఎందుకు ఇంకొక ఎక్స్పోర్టర్ చేయలేకపోయాడు? ఎందుకు మైన్స్ ఓపెన్ కావట్లేదు? ఇది నేను కాదు, ఏ మైన్ ఓనర్ని అడిగినా చెప్తాడు. నాకు తప్ప, మాకు తప్ప మీరు ఎవరికి ఎక్స్పోర్ట్ చేసేదానికి లేదు. ఎవరు చేసినా మా కంపెనీ ద్వారానే చెయ్యాలి, లేకపోతే మీ మైన్స్ ఓపెన్ చేయము అనే ఒక హుకుం జారీ చేయబట్టి వాళ్ళకి సరెండర్ అయిన వాళ్ళు ఇచ్చిన మెటీరియలే వీళ్ళ ద్వారా పోయింది. వాళ్ళకి సరెండర్ కాని వాళ్ళు మైన్స్ ని ఓపెన్ చేయలేదు. వాళ్ళకి సంబంధించిన మైన్స్ ని, నెల్లూరుకి ఒక చరిత్ర వెంకటగిరి రాజాలంటే, విఆర్సీ దగ్గర నుంచి అనేక సంస్థల్ని దానం చేసిన కుటుంబం వెంకటగిరి రాజాలది. ఒక పెద్ద మనిషి, ఆయన మైను పాపం ఎక్కని గుమ్మం లేదు, పాపం ఆయన అడగని వాళ్ళు లేదు. మైను ఓపెన్ చేయండి, లేక వల్ల చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. మేము కావాలంటే 10 నెలలు కాబట్టి 2 సంవత్సరాలు కాబట్టి ఖాళీగా ఉండగలుగుతాం, కానీ మా మైన్ మీద బతికే కూలీలు, పని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అడగని ఇది లేదు పాపం. వెంకటగిరి రాజాలకు సంబంధించిన ఇదే మీరు ఇచ్చే గౌరవం. సరే, ఆయన ఎవరిని కలిసినప్పుడు ఏం జరిగింది అవన్నీ నేను మాట్లాడదలుచుకోవట్లేదు, ఎందుకంటే పర్సనల్స్. ఎందుకంటే ఒకరి మీద వేగ్గా కాగితం లేకుండా నేనేది మాట్లాడదలుచుకోవట్లేదు. ఇక్కడ ఏది మాట్లాడినా ప్రతిదీ కాగితం చూపించి మాట్లాడుతా ఉన్నా. ఎందుకు 20-30 ఎక్స్పోర్టర్లు ఉన్న వాళ్ళు ఈ రోజు కేవలం 2కే పరిమితం అయ్యారు, అది కూడా అధికార పార్టీకి సంబంధించిన ఎంపీకి సంబంధించిన వాళ్ళు. ఇది కాదా వాస్తవం? కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? రోడ్డులు తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? గతంలో అనిల్ కుమార్ యాదవ్ మీద చేశాడు అంటాడు. ఏ ఒక్క మైన్ ఓనర్ దగ్గర కన్నా వెళ్ళి అనిల్ కుమార్ యాదవ్ వల్ల మీరు ఇబ్బంది పడ్డారా, అనిల్ కుమార్ యాదవ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడా అని ఒక్క మైన్ ఓనర్ని చెప్పమనండి. ఇది జరుగుతున్నదల్లా నగ్న సత్యం కాదా అని అడుగుతా ఉన్నానన్నా. ఇన్ని మాట్లాడుతున్నారు మీరు. ఒక పక్క కేసు కట్టి మీరు సత్యహరిశ్చంద్రని మాట్లాడుతున్న మీరు, ఇంకా కూడా చాలా ఉంది, ఇక్కడ తాగలేదు. ఇది మీరు అందరూ చూస్తున్నారు. సరే, దీంట్లో మైన్ ఓనర్ని బెదిరించడం, భయపెట్టడం, మాకు ఈకపోతే ఓపెన్ చేయమని చెప్పటం, వాళ్ళ పాపం 10 నెలల నుంచి ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద బతికే వేలాది మంది కూలి వాళ్ళు, లేబర్లు ఉసురు తగలుతుంది. ఆయనకి 5,000 కోట్లు ఉందా, 10,000 కోట్లు ఉందా, 3,000 కోట్లు ఉందా నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నా, దీని ద్వారా నీకు ఎంత వస్తుందో నాకు తెలియదు, కానన్నా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇన్ని నెలలుగా పనులు లేక అల్లాడిపోతున్న పేదవాడి ఉసురు మాత్రం తప్పకుండా అది మీకు మంచిది కాదు. దయచేసి మీరు కక్ష తీర్చుకుంటుంది ఆ మైన్ ఓనర్ల మీద కాదు, ఆ మైన్ మీద బతుకుతున్న కూలి వాళ్ళ మీద, లేబర్ మీద, కార్మికుల మీద మాత్రం గుర్తుపెట్టుకోమని మాత్రం తెలియజేస్తున్నా. ఓపెన్ చేస్తారా, ఓపెన్ చేయరా అనేది తర్వాత ఇది, కానీ ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మా మీద. రకరకాలు చెప్పినప్పుడు మీరు ఇంత విధంగా ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తా ఉన్నప్పుడు ఇక్కడితో పోలేదన్నా, ఇంకా ఉంది. మా గవర్నమెంట్లు ట్రాన్సిషన్ పీరియడ్ లో 250 కోట్లు ఫైన్లు వేసినారు కదా. వేసిన తర్వాత కొన్ని 3-4 మైన్లు చెప్తా. మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం అది మేజర్ మినరల్ అయిన తర్వాత 50 years దాటిన తర్వాత ఏ మినరల్ కైనా, ఏ మైన్ కైనా లీజ్ పరిమితి అయిపోతుంది. అది ఆటోమేటిక్ గా గవర్నమెంట్ ల్యాండ్ కింద పరిగణిస్తారు. ఈరోజు మీరు తీస్తే ఒక శోభారాణి మైన్, ఆ మైన్కి 32 కోట్లు ఫైన్ వేశారు. ఆ మైన్కి 32 కోట్లు ఫైన్ వేసితే అది 55 సంవత్సరాల కాలమనికి దాటిపోయింది. 32 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. రైట్, ఫైన్ వేశారు.
తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళాడా, స్టే తెచ్చుకున్నాడా, బానే ఉంది. ఆ మైన్ ముందు వెంకటగిరి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి, మీరు అందరూ కూడా చూస్తుంటారు, ఈ మైన్ ఇల్లీగల్ మైను, ఈ మైన్లో జరుగుతుందని కూడా వెంకటగిరి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆ మైన్కి సంబంధించి మీకు చాలా గమ్మత్తు, మా డీడీ గారు, నేను చెప్పకూడదు కానీ ఇప్పుడు కొన్ని చూపించాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి, మా డీడీ గారు, నాయక్ గారు ఎలా పెరిగిందో నాకు తెలియదు. పైకి పో, ఇంకా కిందకి, అది పైకి పంప, పైకి కిందకి, ఇంకా ఇంకా పైకి, పైకమ్మా, కిందకి 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 రా, కిందకి రా, కిందకి నీవెందుకు రా, ఇంకా కిందకి రా. మా డీడీ గారు అసలు ఇది చాలా గమ్మత్తైంది, చూడాలి అందరూ. ఏది కూడా నేను అన్న వితౌట్ పేపర్, వాళ్ళు ఇచ్చిన కాగితాలే. పంచనామా రాసి 22/5/2024 మేలో పంచనామా రాసి ఫైన్ వేసేటప్పుడు 38,000 టన్నులు ఉన్నదని రాశాడు. మేలో 38,000 టన్నులు ఉంది ఈ మైన్లో. పంచనామా రాశారు, ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, డీడీలు అందరూ కూర్చొని పంచనామా రాశారు. 38,000 అని రాశారు. సైడ్కి పోనీ, సైడ్కి జూమ్ చేయాల్సిన అవసరం లేదు బా, బ్యాక్ సైడ్కి రా. ఇందాక పేపర్ 35,000 అని రాశాడు. తర్వాత కరెక్ట్గా 7 నెలల్లో మైనింగ్ జరగల, ఇల్లీగల్ మైన్ అన్నారు, మైనింగ్ జరగల. 33,000 కాస్త ఎంతైందో చూసారా, 1,20,000 టన్నులు అయింది. 33,000 టన్నులు 1,20,000 టన్నులు అయింది. అంటే 90,000 టన్నులు ఎవడు మైనింగ్ చేసినాడు? పైనుంచి ఏమైనా తీసుకొచ్చి చేశారా? ఏమైనా పెట్టారు ఆ లెటర్లో? ఏమైనా పెట్టారంటే దీంట్లో 1,20,000 టన్నులు ఉన్నాయి, పర్మిట్లు ఇవ్వండి అని పెట్టారు. అంటే 33,000 పంచనామా కాస్త పర్మిట్లు దొబ్బేటప్పుడు మాత్రం 1,20,000 టన్నులు దొబ్బేసి, పర్మిట్లు దొబ్బేసి కొట్టేద్దాం అనుకున్నారు. సరే, మా డిఎంజీ గారు తెలివిగా కింద ఒక క్లాస్ పెట్టారు. ఈ పర్మిట్లకు సంబంధించి మీరు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న తర్వాత 12(1)GG కింద మీరు ఇవ్వండి అని చెప్పారు. అవకాశం ఉంటే పరిశీలించండి అని చెప్పారు. 12(1)GG అంటే ఏంటి? మైనర్ కాల పరిమితి అయిన తర్వాత 6 నెలల లోపల ఉన్న మెటీరియల్ తీసుకునేదానికి, మిషనరీ తీసుకునేదానికి దాని ఒక ఇది. కానీ ఈ మైన్లో అయిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు కూడా కాదు, ఈ మైన్ని సాక్షాత్తు డిఎంజీ గారు రిజెక్ట్ చేసేసినారు. ఈ గవర్నమెంట్లో ఇది రిజెక్టెడ్ అని చెప్తే దానికి సంబంధించి ఏదో డొంక తిరిగి పెట్టుకొని ఇది పెట్టుకోవాలని తీసుకోవాలంటే ఇప్పటికీ పర్మిట్లు ఇవ్వాల. కానీ మా ఎంఆర్ఓ గారు మన ఫోన్ చేసి అడిగితే, సార్ వాళ్ళకి ఆర్డర్ వచ్చింది సార్ అన్నారు. ఏ ఆర్డర్ అమ్మా అంటే, ఇందాక డబ్బులు చూపించారు, ఇందాకంటే చూపించారు. ఆర్డర్ కాపీ దాని సారాంశం ఏంటంటే, దీని లెక్క నాకు ఒక లెటర్ పెట్టారు, 1,20,000 టన్నులు ఉన్నాయని డీడీ రాశారు, దీనికి ఈ విధంగా పర్మిట్లు ఇవ్వచ్చా లేదా పరిశీలన చేయండి అంటే ఆర్డర్ ఇచ్చేసినట్టేనా? దాని ఆర్డర్ ఇచ్చేసినట్టేనా? సార్ ఆర్డర్ అన్నారమ్మా, నువ్వు బాగా చదవండి, ఎస్ఐ గారికి ఎంఆర్ఓ చెప్పారు, బాగా చదవండి సార్, బాగా చదవకుండా మీరు ఇట్లా చెప్తే బాగుండదు, చదువుకున్న వాళ్ళు మీరు అంటే, లేదు సార్ ఇట్టు వచ్చింది అన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ టైం అయిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ భూములా, ప్రైవేట్ భూములా? 50 years దాటిన తర్వాత గవర్నమెంట్ ఆటోమేటిక్గా ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ లో సిద్ధి వినాయక, పద్మావతి, శ్రీనివాస ఇట్లా 50 సంవత్సరాల మైన్లన్నీ కూడా గవర్నమెంట్ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోకూడదు? ఏది కూడా మేము ఏదో అనిల్ కుమార్ యాదవ్ వచ్చాడు బురద వేశాడని కాదు, నా మీద బురద వేశారు మీరు, ఓకే వేశారు, ఒకటైనా ఇలా సాక్ష్యం ఉందా? ఈరోజు నేను చూపిస్తున్నాను, ఒక రిపోర్ట్గా తీసుకోండి, వీటి మీదే కట్టండి కేసు. Please like, share and subscribe Sneha TV.